పాలనలో సీఎం రేవంత్ తన మార్కు చూపిస్తున్నారా? ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకుండా ముందుకెళ్లబోతున్నారా? రానున్న 3 ఏళ్లలో పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్నారా? ఆర్థికంగా అంతా సెట్ చేసుకునే పనిలో హస్తం సర్కారుందా? ప్రజలు కోరుకునే విధంగా రేవంత్ ఆలోచన ఉండబోతుందా? ఇప్పుడు ఒకే దెబ్బకు 2 పిట్టలు అనేలా జాక్ పాట్ కొట్టబోతున్నారా? రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైన రేవంత్. రైతులకు పెట్టుబడి సాయం అందజేత. రైతుల ఖాతాల్లో వానాకాలం రైతు భరోసా జమ. రిజర్వ్ బ్యాంక్ నుంచి 3,000 కోట్ల అప్పు. భరోసా తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు. పాలనలో రేవంత్ తన మార్కును చూపిస్తున్నారు. అన్నదాతలకు శుభవార్త చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే రైతన్నల ఖాతాలలో రైతు భరోసా పెట్టుబడి సాయం జమ చేసేందుకు రెడీ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా పెట్టుబడి సాయం మరో 10 నుంచి 15 రోజుల్లో ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతుంది. రైతు భరోసా ఇప్పుడు ఇస్తే స్వామి కార్యం స్వకార్యం రెండూ నెరవేరినట్టు అవుతుంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు పడినట్లవుతుంది. రైతు భరోసా పంపిణీని త్వరలోనే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. రైతుల ఖాతాలలో వానాకాలం రైతు భరోసాను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిధుల సమీకరణపైన దృష్టి సారించినట్లు సమాచారం. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ నుంచి 3,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరో 4,000 కోట్ల రూపాయలకు తాజాగా ఇండెంట్ పెట్టినట్లు తెలుస్తుంది. నిధులన్నీ సమకూర్ణ తర్వాత రైతులకు వానాకాలం పెట్టుబడి సహాయాన్ని అందించనుంది ప్రభుత్వం. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం రైతులకు రైతు బంధు పథకం కింద ఎకరానికి 5,000 రూపాయల చొప్పున పంపిణీ చేయగా ప్రతి సీజన్లోనూ రైతన్నలకు పెట్టుబడి సాయం అందించడం కోసం 7,500 కోట్ల రూపాయలు అవసరమయ్యేవి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 సీజన్లో రైతు బంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చింది. ఇక 2023-24 యాసంగి సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు 7,625 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. రైతు బంధును ప్రక్షాళన చేసేందుకు కొంత సమయం పడుతుందని, ఇప్పటివరకు వానాకాలం సీజన్లో రైతు భరోసా ఇవ్వలేదు. ఇక మొన్న యాసంగి సీజన్లో 57 లక్షల మంది 84 లక్షల ఎకరాలకు 5,058 కోట్ల రూపాయలను మాత్రమే పంపిణీ చేసింది. 4 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. ఇక ప్రస్తుతం వానాకాలం సీజన్లో రైతు భరోసా ఎవరికి ఇవ్వబోతున్నారు? చిన్న సన్నకారు రైతులకే రైతు భరోసా పరిమితం చేస్తారా, లేదా పెద్ద రైతులకు కూడా రైతు భరోసా ఇస్తారా అన్నది రైతు వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ నిధుల సమీకరణలో బిజీగా ఉంది తెలంగాణ సర్కార్. నిధులను సమీకరించిన తర్వాత రైతు భరోసాను అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం త్వరలోనే ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో రైతు భరోసా ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో ఈలోపే రైతాంగానికి మేలు చేకూర్చే ఈ కీలక పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగానే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో జమ చేసి ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది.